పట్టణ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు పూజ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు ఎమ్మెల్యేలు ఆర్కేపూడి గాంధీ గారికి, యాదయ్య గారికి, మాజీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడున్న యజ్ఞ మల్లేశ గారికి, క్యామ మల్లేశ గారికి, రైతు సంఘం కోఆర్డినేటర్ జిల్లా లక్ష్మారెడ్డికి, లైబ్రరీ చైర్మన్ వెంకటరమణారెడ్డి గారికి, డీసీబీ చైర్మన్ సత్య గారికి, ఇంకా వేదిక పైన పెద్దలందరికీ, ముఖ్యంగా ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. చాలామంది మధ్య వింటున్నాను నేను, కాంగ్రెస్లో వాదన ఏంటంటే 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉండి ఏం చేసిందని చెప్తారు. చాలామంది మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు ఏం చేసిరో వాళ్ళకి కొత్త రాష్ట్రం వచ్చింది. అప్పుడు కాంగ్రెస్లో అట్లే మాట్లాడారు. తెలంగాణను పాడు చేయదలుచుకున్నారు. తెలంగాణ వస్తే ఏం చేస్తారు, తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది, తెలంగాణ వస్తే ముస్లింల రాజ్యం అవుతుంది, తెలంగాణ వస్తే తెలంగాణను పరిపాలించుకునే తెలివితేటలు తెలంగాణలోకి ఎవరు ఉన్నారు. అప్పుడు మా ఏలన చేసి మాట్లాడారు. ఎంతమంది ఏలన చేసినా, వ్యక్తిగతంగా తిట్టినా అన్ని భరించుకొని కష్టపడి తెలంగాణ తెచ్చి తెలంగాణ రాష్ట్రానికి రథసారథై మీరు ఒక చాలా చిన్న కొన్ని విషయాలు చెప్తా. భారతదేశంలో కొత్త రాష్ట్రమైనా ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీకు అందరు గుర్తు ఉండదు. మనం చూసాం, ఎవరైనా ఈ కరెంట్ ఇట్లా ఇస్తాను, కరెంట్ పరిస్థితి ఏందో మా రైతులకు అందరు గుర్తు, ఎట్లు కరెంట్ వస్తుంది అనుకున్నామా? ముఖ్యంగా ఏంటంటే మా షాద్నగర్ ప్రాంతం, మీ ఇబ్రాహీం కాన్స్టిట్యున్సీ చాలామంది వ్యవసాయం మీద ఆధారపడి బతారు మన జిల్లాలో ఎక్కువ మంది. కాబట్టి ఎవరైనా ఊహించరా? అదేవిధంగా కళ్యాణ్ ఎన్ని పథకాలు ఎప్పుడైనా మేనిఫెస్టోలో పెట్టినా, కళ్యాణ లక్ష్మి అని కానీ, రైతు బంధు అని కానీ, రైతు బంధు ఎంత ఇబ్బంది, రైతులకు పెట్టుబడి లేక ఎంత ఇబ్బంది పడేదో మీ అందరు గుర్తు ఉన్నది. చాలామంది ముఖ్యమంత్రి వచ్చి మేము రైతు బిడ్డలమని చెప్పుకునేది. ఏ రైతు బిడ్డ కూడా వ్యవసాయం గురించి ఆలోచించినా మీకు ఒకసారి ఆలోచించుకునాలి. వ్యవసాయదారులకు పంట పెట్టుబడి ఇచ్చుడు, వాడు చచ్చిపోతే రైతు బీమా 5 లక్షలు స్టార్ట్ చేసాడు. అదేవిధంగా వాళ్లకు కరెంట్ ఇచ్చాడు. ముఖ్యంగా మనం ఏంటంటే తొలుత వచ్చిన వెంటనే ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన వెంటనే రైతు కాబట్టి ఆయనకు ఆలోచించి కాకతీయుల కాలంలో చేసిన చెల్లను మరమ్మతు చేయించి చెల్లు మంచి మరమ్మతు చేసింది కాబట్టి వర్షాలు పడ్డందుకు నీళ్లు నిండి గ్రౌండ్ వాటర్ పెరిగింది. దాంతోపాటు మిషన్ భారత నీళ్ళు కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా భూములెక్కి వాటర్ లెవెల్ పెరిగి బాగా బోర్డుకు వస్తున్నాయి. దాని తగ్గట్టు కరెంట్ వచ్చింది. ఎంత మంచి పంటలు పండించో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మన రంగారెడ్డి జిల్లాలో మా కాన్స్టిట్యూన్సీ తర్వాత మీ కాన్స్టిట్యూన్సీ బొడ్లు ఎక్కువ ఉన్నాయి. మరి అంతకుముందు ఎప్పుడన్నా పన్నాయా? ఒకసారి ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు చెప్తాడు, వర్షాలు పడ్డాయంట. మరి అంతకుముందు వర్షాలు పడకున్నాయా? వర్షాలు పడ్డాయి చూసాం. ఇంత పంట ఎప్పుడన్నా వచ్చిందా? వాళ్ళకి చూసలేరా కళ్ళతోటి? అదేవిధంగా మన పాలమూరు రంగం, ముఖ్యంగా మనకు పాలమూరు రంగారెడ్డి జిల్లా పథకం ద్వారా మనకు నీళ్ళు వస్తాయి. ఒకసారి పోయి వాళ్ళు 18 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అన్ని ఏళ్ళు ఉన్నాయి కదా. పాలమూరు రంగారెడ్డి చేసారు, మనం ఏంటి పనులు చేసిన చూడాలి. మనకు 10 ఏళ్ళ కాలంలో ఎంత అయినాయి, ఎన్ని రిజర్వాయర్లు అయినాయి? 6 రిజర్వాయర్లు 5 కంప్లీట్ అయిపోయినాయి. మొన్న అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడి చెప్పారు, అన్ని కంప్లీట్ అయినాయి, కాలువలు దూరు అన్నారు. ఆ కాలువలు అయితే మనకు నీళ్ళు వస్తాయి. పని చేయకుండా వాళ్ళు ఎన్నో అవతారాలు నేర్చారు. మేము ఒకసారి అనుభవం చూసినాం 89లో. అప్పుడు ఎన్టీ రామారావు మా పరిపాలన ఉన్నప్పుడు అంత ఇట్లే అబద్ధాలు మాట్లాడి వాళ్ళు అప్పుడు ఓడిపోయింది ఎన్టీ రామారావు. 90 బ్రహ్మాండంగా కళ్ళు మూసుకొని గెలిపించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మళ్ళీ అట్లే వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని అబద్ధం మాటలు, అరే ఎట్లా నమ్మిరు, ప్రజల బాగా నమ్మించను. ఇంకా అనేది ఇప్పుడు అనేది చాలామంది, ఎంత తెలివి ఉన్నా కానీ నార్చకపోతే ఆ దళాల చేతులే పట్టమన్నాడు. దళాల చేతులు చిక్కిపట్టం అనేది బేరం చేయకపోతే పశువులను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు, అరే ఆ మాటలు నమ్మిరు.
అరే ఇప్పుడే లోన్ తీసుకోరు 9 తారీఖు 2 లక్షలు మాఫ్ చేస్తాడు. ఆడవిళ్ళకి 2500 ఇస్తామన్నారు. మరి ఎక్కడ పోయినా మనం 3000 ఇస్తాడో నమ్మలే. అంటే వాళ్ళు కొత్తగా నమ్మించరు, మాయ చేశారు. కాబట్టి మేము అనేది అంటే మీతోటి మనం చేసినట్టే మంచి పరిపాలన జరిగింది. ఇప్పుడే తెలంగాణ అభివృద్ధి అవుతుంది. కానీ అభివృద్ధిని మరి ప్రజలు ఏం ఆలోచిస్తారో ఏమనుకున్నారో కానీ అర్థం కాలేదు, ఎవరు ఊహించలేదు. అంటే ఇట్లయితే అనుకోకపోతే ఆ వ్యతిరేకం వస్తుంది అనుకో, కానీ ఇంత అయితే అనుకోలేదు. కాబట్టి మనం ఏంటంటే భవిష్యత్తు మన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి మన పార్టీ భవిష్యత్తులో ఉంటుంది. మనం అందరం కష్టపడి మన పార్టీని కాపాడుకోవాలి, మనం రక్షించుకోవాలి అన్న పార్టీ ఉంటేనే మన విలువ ఉంటుంది. పార్టీ లేకపోతే మనకు విలువ లేకుండా కాబట్టి ఏదో అనుకోకుండా జరిగింది. మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు కూడా మన పార్టీ గెలుపు కొరకు మీరందరూ కృషి చేయాలి. అనుభవం ఉన్న వాళ్ళు మన కేటీఆర్ గారు కానీ అన్ని రంగాల్లో అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు మనకు, ముఖ్యమంత్రితో పాటు హరీష్ రావు, కేటీఆర్ చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఎట్లా పార్టీ భవిష్యత్తులో ఇంకా బాగుపడుతుంది, మనం దానికి సహకరించాలి, మనం అందరం కలిసి పనిచేయాలని మీ అందరితో మనం చేస్తూ సెలవు ఇస్తున్నాం. జై తెలంగాణ.